హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఇదొచ్చేసి కీరా అంటారండి. ఇండియాలో కీరా అంటారు. ఇక్కడ బయట కంట్రీలో ఖియార్ అంటారండి. దీన్ని ఎలా స్టోరేజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి మొత్తం చూపించేసాను. లాస్ట్ దాకా వీడియో చూసేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ లైక్ నాకు చాలా 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 విలువైనది నాకు. ఫస్ట్ నా ఛానల్ చూడగానే అన్ని వీడియోలు ఒకసారి చూడండి. నా వీడియోస్లో మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో నాకు కామెంట్ పెట్టండి. అన్ని వీడియోస్ చూడండి అని చెప్తున్నాను. మీకు నచ్చిందే చేశాను అనుకుంటున్నాను. లేదు నచ్చలేదు నాకు కామెంట్ పెట్టండి, ఇది బాగలేదు, ఇలా కాదు ఇలా చేయని చెప్పండి, నేను కూడా మార్చుకుంటాను. ఇదేంటంటే అండి, ఫస్ట్ దీనిపైన ఇక్కడ త్రాప్ అంటారు. అరబీలో త్రాప్ అంటే ఇసుక అండి. త్రాప్ అంటే అరబీలో ఇసుక. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో నేను అరబీ కూడా చెప్తున్నాను, మన తెలుగులో ఏం చెప్తారో కూడా అది కూడా చెప్తున్నానండి. అరబీలో ఇసుక త్రాప్ అంటారు, మన తెలుగులో ఏమంటే ఇసుక అంటారు. ఇది కీరా పైన ఇసుక ఉంటుందండి. ఇసుక ఉంటుంది, వాటర్ ఉంటుంది, మరి దానిపైన ఒక పువ్వులాగా ఉంటుందండి. ఆ పువ్వుని తీసేసి క్లాత్ అయినా లేకపోతే టిష్యూ అయినా తీసుకొని మొత్తం దాన్ని క్లీన్ చేసుకోండి. దానిపైన అది ఇసుక లేకుండా, మళ్ళీ వాటర్ లేకుండా క్లీన్ చేయండి. ఎందుకంటే అవి ఉంటేనే మీకు చెడిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇది, ఎందుకంటే బూజు వచ్చేసి చెడిపోతాయండి ఈ కీరా అనేది. కానీ ఇలాగ క్లోజ్ చేసి మీరు కానీ ఫ్రిడ్జ్లో పెడితే 2 వీక్స్ అయినా ఉంటాయండి పాడవకుండా. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్